ఒక్క దీపం వెలిగిస్తేనే ముల్లోకాల చీకట్లు పోతాయి అనుకున్నప్పుడు 1,000,000 దీపాలు వెలిగిస్తే ఎన్ని లోకాల చీకట్లు పోతాయండి? ఈ లోకాలన్నీ పైన ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయని కాదు, మనలోనే ఉన్నాయి కదా అన్ని లోకాలు. ఇక్కడ ఉండేటటువంటి లోకాల్లో ఉన్న చీకట్లన్నీ పోగొడతాయి. ముఖ్యంగా ఆ నువ్వుల నూనెతో దీపం వెలిగించంగానే దాని నుండి వచ్చేటటువంటి పొగ వాతావరణంలో చక్కగా వ్యాప్తి చెంది శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులని, రక్తనాళాలలో అడ్డుకునేటటువంటి కొవ్వుని కరిగించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల చలికాలంలో ఇది ఎక్కువగా ఉంటుంది గనక ఇటు చలి రాగానే దీపాలు వెలిగించే కార్యక్రమం చేస్తారు. ఎవరికి వారు ఇళ్లల్లో దీపం వెలిగించుకుంటే వాళ్ళకి ఆ పరిసరాలకి మేలు కలుగుతుంది. మరి ఇక్కడ ఇన్ని వేల దీపాలు, లక్షలు, వేలు కాదు లక్షల దీపాలు వెలిగిస్తున్నాం. నిజానికి 1,000,000, 1,000,000 కాదు, ఎన్ని రోజులు చేస్తే అన్ని కోట్లు వెలిగిస్తున్నాం. అన్ని కోట్ల దీపాలు వెలిగిస్తే వాతావరణం ఎంత బాగుపడుతుంది, ఎంతమందికి ఎటువంటి ఆరోగ్యం వస్తుంది. అటువంటి దీపోత్సవం ఇక్కడ నిర్వర్తించుకుంటూ ఉన్నాం. దీపానికి ఇంత ప్రాధాన్యం ఆరోగ్యపరంగా మాత్రమే ఉందా? కాదండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. లోకైక దీపాంకురైనటువంటి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క లక్షణం ఏమిటి? లోకాలలో ఉన్నటువంటి అన్ని దీపాలకి మొలక, దీప అంకుర. మొట్టమొదటి దీపం వెలగడం అన్నది ఆ దీపపు మొలకలాగా వచ్చినటువంటిది ఎవరంటే లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఎవరివిడ? ముకుంద ప్రియ అంటే విష్ణువుకి ప్రీతిపాత్రురాలైనటువంటిది. విష్ణువుకి ప్రీతి కలిగింది అంటే విష్ణువు స్థితికారకుడు కదా. స్థితికారకుడైనటువంటి విష్ణువు ప్రీతి చెందినప్పుడు లోకంలో అంత స్థిరంగా హాయిగా ఎటువంటి కల్లోలాలు అల్లర్లు లేకుండా ఉండడం జరుగుతుంది. అటువంటి లక్ష్మీదేవి యొక్క రూపంగా మనం దీపాన్ని భావించుకుంటున్నాం. అంటే ఇక్కడ 1,000,000 లక్ష్ములు ఇక్కడ ఉన్నారండి. లక్ష్మి అంటే ఏమిటి? డబ్బు మాత్రమే